నేను మీకు ఒక కేసు గురించి చెప్పాలి. నేను ఒక దంత వైద్యుడిని. అయితే ఆ మానసిక సమస్య గురించి మీకు చెప్పను. మరి నేను దంత వైద్యుడిని అయ్యుండి కూడా మానసిక సమస్యల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా దంత అనారోగ్యాలు మానసిక సమస్య వల్లే వస్తూ ఉంటాయి. ఏదో ఒక మానసిక సమస్య వల్ల. సో, మనం మానసిక అనారోగ్యంతో ఉన్న వారినే మనం దంత వైద్యశాలలో ఎక్కువ తరచూ చూస్తూ ఉంటాం. అది సర్వసాధారణం. నేను పేషెంట్ పేర్లు అవి చెప్పను, కానీ నేను చూసిన ఒక అతి భయంకరమైన కేసు గురించి నేను చెప్పదలిచాను. ఏంటంటే, అతనికి ఒక జబ్బు ఉంది. నన్ను ఎవరన్నా గౌరవించాలి. అతని దగ్గర ఏమీ లేకపోయినా నేను ఒక గొప్పవాడిని. నేను చుట్టుపక్కల వారిని అందరినీ అదుపు చేస్తాను. నేను వస్తే సీనియర్ డాక్టర్ గారు కూడా నుంచుని లెగిచి సెల్యూట్ చేయాలి. లేదా సీనియర్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్ కూడా నుంచుని సెల్యూట్ చేయాలి. మీరు ఈ విధానాన్ని ఎక్కడన్నా గమనించారా? మరి అది ఎందుకు జరిగింది? అది దేనివల్ల జరిగింది? దానిని నార్సిస్టిక్ ట్రేట్ అంటారు. నార్సిజం. దాంట్లో వారు మనకి రకరకాల మానసిక రోగాలు ఉంటాయి. మీరు సైకాలజిస్ట్ కాదు, ఏ వైద్యులు కాదు, కాబట్టి మీకు ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ రావచ్చు. కానీ ఇట్లాంటి వారు తాము చెప్పిందే జరగాలి. వాళ్ళు ముందుగా ఒకటి ఫిక్స్ అయ్యి వస్తారు. పన్ను పీకేయాలని వాళ్ళే ఫిక్స్ అయ్యి వస్తారు. మనం పన్ను పీకకూడదు, రూట్ కెనాల్ చెయ్యాలి అని చెప్తే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఫిక్స్ అయ్యారు కాబట్టి అదే మన చేత చేయిస్తారు. అలాంటి పేషెంట్స్ని నేను ఎక్కువ ట్రీట్ చేయను. మరి ముఖ్యంగా మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్, అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు 3 రోజులకి చీటీ రాయిస్తాం. పంటి నొప్పి తగ్గితే పేషెంట్కి అవగాహన కలుగుతుంది. కలగటం ద్వారా పేషెంట్ తనకు తానే రియలైజ్ అయ్యి నేనే తప్పు ఆలోచించానని తిరిగి రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ వేయించుకుంటాడు. సో ఈ కేసులో నేను మీకు నేర్పించింది ఏంటంటే, మనం ఎవరి దగ్గర ఒబే అయి ఉండాలి. ఇప్పుడు మీరు డాక్టర్ని కన్ఫ్యూజ్ చేయడం వల్ల, డాక్టర్ని ఒప్పించి మీరు అనుకున్న సమస్య ఉందని మీరు చెప్పించి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల నష్టం మీకే తప్ప డాక్టర్కి కాదు. మహా అయితే ఆ పూట 500 రూపాయలు ఒక పేషెంట్ నుంచి ఆగిపోతాయి, ఒక ఓపీ. సో మీకు చెప్పేది ఏంటంటే, డాక్టర్ సూచనలు తీసుకోండి, ఓపీ కార్డ్ రాయించుకోండి. మీకు డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఆ డాక్టర్ కూడా కాదంటే అప్పుడు రండి. కానీ ఇలాగ నార్సిస్టిక్ ట్రేట్తో పేషెంటు డాక్టర్ని నమ్మించి అదే దంత రోగం ఉందని ఆ దంత రోగానికి ట్రీట్మెంట్ చేయించుకోవడం అంటే మరి ఏంటి? సో కరెక్ట్ చేసుకోవడం మీ బాధ్యత. ఎవరికన్నా ఆ సమస్య ఉందంటే వెంటనే మానసిక నిపుణుల్ని సంప్రదించి మీ ఫ్యామిలీని చక్కగా చేసుకుంటారని కోరుకుంటున్నాను.